ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ 1 నుండి 15వ తేదీ వరకు జరగబోయేది ఇదే. మీ తలరాత మారిపోతుంది, పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే వృషభ రాశి వారికి సెప్టెంబర్ 1 నుండి 15వ తేదీ వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల కింద జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభం అంటే ఎద్దు. అయితే వృషభ రాశి వారు సహనాన్ని, ఓపికను, సంయమనాన్ని అధికంగా కలిగి ఉంటారు. అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అయితే సెప్టెంబర్ 1 నుండి 15వ తేదీ వరకు వీరి యొక్క గోచార ఫలితాలను చూస్తే కనుక గ్రహస్థితి చాలా వరకు వీరికి అనుకూలంగా కనిపిస్తుంది. మీ యొక్క జీవితంలో అంతకుముందు ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు మీరు ఎదుర్కొంటూ వస్తున్నా సరే ఈ సమయంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ మార్పు మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిభారం తక్కువయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ శ్రమతో మీరు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే మానసికంగా కూడా సంతృప్తికరమైనటువంటి సమయాన్నైతే మీరు గడపబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో చూసినట్లయితే ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశం కూడా దక్కే సూచన కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నారో ఆర్థిక పెరుగుదల కూడా వారికి ఉండబోతుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పెరిగే సూచన కూడా కనిపిస్తుంది. నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. అనుభవం ఉన్న వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టండి. ఖచ్చితంగా సత్ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అయితే మొదటి 2 వారాల్లో సూర్యుడు 4వ ఇంటికి రావటం, అలాగే నెలంతా కుజుడి సంచారం 2వ ఇంటిలో ఉండటం వల్ల మీ మాట కారణంగా, అసహనం కారణంగా మీకు మీ పై అధికారులతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కాబట్టి మీరు ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి కెరియర్ పరంగా అవకాశాలు మాత్రమే కాదు, ఉన్నత చదువుల కోసం నిరీక్షిస్తున్న వారికి మంచి సంస్థల్లో ప్రవేశం కూడా దొరకబోతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వృషభ రాశికి చెందినటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఈ విధంగా వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే వృషభ రాశి వ్యక్తులు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఆర్థికంగా కూడా ఊహించని విధంగా ధనలాభం కలిగే సూచన కూడా కనిపిస్తుంది. కానీ అనుకోని ఖర్చులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క వినోదానికి కావచ్చు, లేకపోతే కొన్ని గృహోపకరణ వస్తువులకి మీరు డబ్బు అధికంగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాలు లేదా గృహ సంబంధ మరమ్మతుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క తండ్రి గారి ప్రయాణం, ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టవచ్చు. ఈ నెల స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే రక్తం, పొట్ట లేదా ఛాతికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. సమస్యలను అధిగమించడానికి ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి. సరైన పౌష్టిక ఆహారం తీసుకోండి. వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది. కుజుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఆవేశానికి లోను కాకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అతి ప్రమాదకరంగా మీకు సూచించబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఒక వేడుకకి కానీ శుభకార్యాలకి కానీ మీరు హాజరవుతారు. వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురుచూసేవారికి ఈ నెలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మంగళవారం ఉపవాసం ఉండటం, ఎర్రని వస్తువులు దానం చేయటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. సూర్య గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించుకోవటానికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.